సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభమైంది. 1982 నుంచి 84 మధ్య కాలంలో ఐలాపూర్ ప్రాంతంలో ప్లాంట్స్ యజమానుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 4 దశాబ్దాలుగా కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 1982 నుంచి 84 మధ్య కాలంలో ఐలాపూర్ పరిధిలో సుమారు 495 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన 3000 మందికి పైగా ఫ్లాట్ యజమానులు ప్రస్తుతం వివిధ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 40 ఏళ్లుగా కోర్టు కేసులు కొనసాగుతుండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఈ భూములు స్టేటస్ కో పరిధిలో ఉన్నాయని వివరించారు. ఫ్లాట్ యజమానులందరికీ సమాచారం, న్యాయ సహాయం, అసోసియేషన్ కార్యకలాపాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం బాధితులందరూ ఐక్యంగా ముందుకు రావాలని, అసోసియేషన్ ద్వారా న్యాయ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని సభ్యులు వెల్లడించారు. అసోసియేషన్ మెంబర్స్ ఇక్కడ మాది హైదరాబాద్లో ఉండేది గతంలో ఆఫీసు, దాని బ్రాంచ్గా ఈరోజు ఇక్కడ బీరంగూడలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసినామంటే ఇక్కడ మాకు గతంలో 82 నుంచి 88లోనే మాకు అందరికీ 3000 మందికి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇక్కడ పాత అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ హోల్డర్స్గా మేము ఇక్కడ ఐలాపూర్లో ల్యాండ్ హోల్డర్స్గా మేము ఎప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి కోర్టులో కేసులు కొట్లాడుతున్నాము. మా ఫాదర్ కూడా చనిపోయాడు, దాని తర్వాత నేను వచ్చాను. ఇట్లా చాలామంది ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. ఆ 20 సంవత్సరాల ముందు మా పేరెంట్స్ కొన్నారు. సేల్ డీడ్స్ రిజిస్టర్డ్ జరిగింది. 6 నుంచి కోర్టులో ఉంది, కేసు నడుస్తుంది. కోర్టులో ఏమనుంది, అంతిమ భూములు అనేది ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. నేను చెప్తానండి. 2005లో అసైన్ భూమి వచ్చింది. మేము కొన్నది 1984లో. 2005లో ఒక జేసీ గారు ఇది అసైన్ భూమి అని వేసింది. దాని మీద కూడా జస్టిస్ రోహిణి ఆర్డర్ కొట్టేసింది. ఇది అసైన్ భూమి కాదు, ఇది పట్టా ల్యాండ్ అని క్లియర్గా ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పటి వరకు అమలు కాలేదు, అంతే స్టేటస్ కోలో ఉంది. దాని మీద మళ్ళీ అప్పీల్ వచ్చింది. ఈ సంస్థ పట్టేదారులు హకీం ముస్తఫా హుసేన్ ఉన్నారో వాళ్ళ లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి క్లియర్ టైటిల్ తోటి ఎవరు జీపీఏ హోల్డర్స్ ద్వారా మేము ఈ లేఅవుట్ నిర్మించబడి పట్టేదారుల ద్వారా నిర్మించబడి మేము కొనడం జరిగింది. ఉన్నారు అంటే 82 to 87. అది ఎప్పుడు 2009లో ఆయనకి వచ్చినట్టు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చిండు. మా దగ్గర ఉంటుంది కేసు. ఇప్పుడు ఆయన కూడా మీ దాంట్లోకి వచ్చిండు. ఆయన రిజిస్టర్డ్ కాదు, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి చేసి నాది అని చెప్పి, నాకు పట్టేదారులే అమ్మిరు అని చెప్పి ఆయన కోర్టులో చేసాడు. మాది వాళ్ళ ఫాదరే ఎవరైతే హకీం ముస్తఫా దగ్గర నుంచి కాంప్రమైజ్ డీడ్ జరిగి మొత్తం విలేజర్స్కి ఇచ్చినాము. అఫీషియల్గా కోర్టు ద్వారానే విలేజర్స్కి కాంప్రమైజ్ డీడ్ జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ ఫాదర్ ఎంఏ షరీఫ్కి కూడా కొంచెం ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో మాకు సేల్ డీడ్స్ చేసేసి రిజిస్టర్డ్ అయినాయి. ఆ రిజిస్టర్డ్ అయిన సేల్ డీడ్స్ మీద ఆయన ఫామ్ హౌస్ ఉంది. ఇప్పుడు ఇంతమంది ప్లాట్ ఓనర్స్ సేల్